సకలాశీర్వాదాలకు కారణభూతుడైన దేవదేవునికి, సర్వేశ్వరుడుగా, పరమేశ్వరుడుగా, పరమాత్ముడుగా సకల లోక ప్రజల చేత నిత్యము పూజింపబడుతున్న మన తండ్రి అయిన మహాదేవునికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభయున్న క్రీస్తు యేసు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మకపోయినా, దేవుణ్ణి నమ్ముతూ ఆ దేవుణ్ణి తమ మార్గంలో, తమ మతంలో, మనిషి మతి నుంచి పుట్టిన మత ఆచారాల పద్ధతులలో ఆరాధిస్తున్నటువంటి దేవుని ప్రజలకు కూడా ప్రభు పేరటనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ, దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో చేసిన త్యాగాన్ని బట్టి, పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క ఆత్మయున్న ఆదరణకర్త మనందరినీ దేవుని రాజ్యములో నిలుపుతూ ఆ మార్గంలో ప్రయాణానికి సహాయం చేస్తున్నాడు గనుకనే మనం ఈరోజు ఈ రీతిగా ఉన్నాం. ఈ దినం క్రైస్తవులమైన మనం క్రీస్తును వెంబడిస్తున్నామని చెబుతున్న దేవుని పిల్లలందరూ ఈ దేశంలో, ప్రతి రాష్ట్రంలో ఒక క్లిష్టమైన పరిస్థితిని, ఒక భయంకరమైన స్థితిని ఎదుర్కొంటున్నారంటే, ఇంతకు ముందు లేనటువంటిది ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఒకప్పుడు ఇశ్రాయేలు దేశంలో బైబిల్లో వ్రాయబడిన భక్తులు తన స్వకీయులే ఎలా హతసాక్షులు అయ్యారో అది మనకు రాసిపెట్టాడు. అప్పటి పరిస్థితి ఇప్పుడు మన దేశంలో ఎందుకు సంభవిస్తుంది అని ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మీ అందరికీ తెలుసు, మన చిన్నప్పుడు ఏ విధంగా ఇంటింటికి తిరిగి, పల్లె పల్లెకి తిరిగి మన వాళ్ళు ఏ రకమైన బోధ చేశారు. ఈ మధ్యలో వచ్చిన ఉజ్జీవం పేరుతోటి భక్తి ఎక్కువై, మత పిచ్చి ఎక్కువై, ఇశ్రాయేలు యొక్క బోధను, ప్రవక్తల బోధను అంటగట్టుకొని గర్వము, అహంకారము, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముతో మన వాళ్ళు అనేకులు చేస్తున్న విపరీతమైన ఈ పరిస్థితి, ప్రచారం ఏ విధానికి దారి తీస్తుందో ఈరోజు మనమే మన కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవ జనాంగం మీద ఒకరు దాడి చేస్తున్నారు అంటే అది క్రీస్తు మీదనే దాడి జరుగుతుందని, మనం చేస్తున్న తప్పును బట్టి మన ప్రభువు అవమానించబడుతున్నాడు అంటే, బైబిల్ గురించిన, బైబిల్లో ఉన్న తప్పులు వెదకాలని రోజురోజుకు మనుషులు ఎక్కువగా ప్రయాసపడుతున్నారు అంటే దీని వెనకాల ఉన్న చరిత్రను, గాథను, కథను మనం అర్థం చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైనది. ఒకప్పుడు సత్యం కోసం ఆనాటి మతాన్ని ధిక్కరించి, పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేళ్లకు ఇచ్చిన బలముతో మదమెక్కి వారు లేఖనాలను అతిక్రమించి, వారి లేఖనాలలో వ్రాయబడిన ప్రకారంగా వారి రక్షణను తిరస్కరించి, ఆ రక్షణ మార్గాన్ని ప్రచురించే వారిని ఏ విధంగా హతసాక్షులుగా చేశారో, ఈనాడు యేసుక్రీస్తు ఇచ్చిన స్వతంత్రాన్ని దుర్వినియోగం చేస్తూ
ఈ దేశం ఇచ్చిన స్వతంత్రాన్ని దుర్వినియోగపరుస్తూ తన స్వజాతి నాశనానికి కొందరు క్రైస్తవులు ఎలా పాటుపడుతున్నారో, రహస్యంగా తేబడిన దొంగ పరిచారకులు, దొంగ అపోస్తలులు, దొంగ భక్తులు ఏ విధంగా అమాయకమైన జనాంగాన్ని అబాసుపాలు చేస్తున్నారో ఈరోజు మనం ఆలోచించవలసిన తరుణం ఆసన్నమైనది. ఎవరి మీదనో దెబ్బలు కొట్టగానే, దాడి జరగగానే ఆ వారమంతా అలజడి, ధర్నాలు, నిరసనలు, క్రైస్తవ్యాన్ని మేమే రక్షిస్తామని ఫోజులు కొడుతూ ఒకరొకరు బహిరంగ సభలు చేస్తూ అందరి ముందు కెమెరాల ముందు నిలబడి ఆ పేషెంట్ను దర్శించి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి, మేం ప్రార్థన చేస్తేనే ఈ భక్తుడు బతికాడు అనే భయంకరమైన సాక్ష్యం చెప్తున్న ఈనాటి సమాజాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో, ఏ విధంగా గమనించాలో జాగ్రత్త పడండి అని చెప్తున్నాను. ఎందుకంటే దేవునికి ఏమి జరుగుతుందో తెలుసా తెలియదా? ఏమండి, తెలుసా తెలియదా? ఆలోచించాలి ఈరోజు. ఎందుకంటే ఈ లోకంలో ఏది జరుగుతుందో, ఏది జరగబోతుందో అన్నీ తెలిసినవాడు దేవుడు. ఈ లోకంలో, ఈ దేశంలో, ఏ దేశంలోనైనా ఒక ఐసిస్ పుట్టి ఎలా ఊచకోత చేస్తుందో దేవునికి ముందే తెలుసు. ఒక తాలిబాన్ ఎలా చేస్తుందో, ఒక మత సాందస్యవాదులు ఎలా చేస్తారో దేవునికి తెలుసు, రాసిపెట్టాడు. ఈరోజు సహోదరుడు స్వామి గారి మీద దాడి జరిగే సంగతి దేవుడికి ముందే తెలుసు, చెప్పాడు కూడా. కానీ మనం జాగ్రత్త పడలేదు. ఆలోచించాలి. ఆలోచిస్తే అర్థం ఉన్నది. మనం ప్రార్థన చేసినంత మాత్రాన, ఎందుకంటే మన బలహీనత మనం చెయ్యాలి, చేయొద్దు అంటలేను. మనం చేసినా చేయకపోయినా తన కుమారుని తాను రక్షిస్తాడు, తాను కాపాడుతాడు. ఒకవేళ కాపాడనంత మాత్రాన దేవుడు కాదా? దేవుని శక్తి లేదా? కొందరు పోస్టులు పెడుతున్నారు, దేవాని శక్తిని చూపించు అంటే ఆయనను బ్రతికిస్తేనే దేవుడు శక్తిమంతుడా, లేకపోతే కాడా? ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే దేవుని శక్తి, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఈరోజు మనం ఈ ప్రపంచానికి పరిచయం చేయాలి. ఆనాటి ఇశ్రాయేలీల వలనే ఎందుకు ఈరోజు క్రైస్తవులు విర్రవీగుతున్నారు అంటే, మనకి ఇంకా ధర్మశాస్త్రం ఉన్నదనుకొని కొందరు మా దేవుడే గొప్పోడు, మీ దేవుడు మంచోడు కాడు అనే బోధ ఎందుకు వచ్చింది అంటే, వారు ఇంకా అపోస్తలుల బోధలోనికి, క్రీస్తు బోధలోనికి రాలేదు. నిజంగా సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తే ఈ దేశం ఎంతమంది క్రీస్తును అంగీకరించేవాళ్ళు ఆలోచన చేయాలి. ఇప్పుడు వచ్చిన చాలా మంది శరీర సంబంధమైన వాటికే వస్తున్నారు. పౌలు గారు మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చదువుకున్నాం ఈరోజు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా మారిపోతున్నారు. వారు తమ కడుపే వారికి దేవుడై కూర్చొని అన్యాయమైపోతున్నారు. కడుపు కోసమే యేసుక్రీస్తును నమ్మమంటున్నారు. ఈ శరీరము ఊరేగించటానికే యేసుక్రీస్తును నమ్మమంటున్నారు. యేసుక్రీస్తు మళ్ళీ వచ్చి ఢిల్లీ సింహాసనం మీద, ప్రపంచ సింహాసనం మీద కూర్చుండబోతున్నాడు అని ప్రకటన చేస్తే, మరి ఈరోజు రాజ్యాధికారానికి మరిగిన ఈ క్రూర మృగం ఊరుకుంటుందని ఎలా అనుకుంటున్నారు మీరు? ఆలోచన చేయాలి. పాపం హైందవ సోదరులలో కొందరు ఉగ్రవాదులుగా మారారు అంటే, తీవ్రవాదులై తీవ్రమైన దాడులు, రాజ్యాంగాన్ని కూడా లెక్క చేయకుండా ఎందుకు మన మీద దాడి చేస్తున్నారో వారి అసహనం ఎందుకు ఇలా వెర్రి తలలు వేస్తుందో కూడా మనం ఆలోచించాలి. ఒకవైపు ముస్లింలు తరుముకొస్తున్నారు. వారంటే శరీర సంబంధమైన రాజ్యము, భక్తి, వాళ్ళ ఆలోచనలన్నీ శరీర సంబంధమైనవే. అందుకే వారి నుంచి వారికి రాజ్యాధికారం పొంచి ఉంది. వారిని ఏమనంటే వాళ్ళు కత్తులు దూస్తారు కాబట్టి అల్లకల్లోలం అవుతుందని వారి జోలికి వెళ్ళట్లేదు.
మరి అమాయకంగా ప్రార్థన చేసుకుని ఎవరిని చెడగొట్టకుండా మీరు రక్షింపబడండి, దొంగతనం మానేయండి, వ్యభిచారం మానేయండి, దోపిడీ మానేయండి, లంచాలు మానేయండి, సమస్త దుష్ప్రవర్తన మానేయండి అని చెబుతున్న మన మీద కూడా ఫస్ట్ వాళ్ళెందుకు పడుతున్నారు అనేది ఆలోచించాలి ఈరోజు. ఇది చెబుతున్నది ఎంతమంది? మాకు రాజుగా ఆయన రాబోతున్నాడు, రాజ్యం మీ మీద వస్తుంది, ఈ దేశంలో ఉన్న ఈ ప్రభుత్వాలన్నీ ఆయన హస్తగతం అవుతాయి అనే పాత నిబంధనలోని బోధన చెప్పటం మూలాన్నే వీళ్ళ ద్వారా ఇంకా ప్రమాదం ముంచుకొస్తుంది అని వాళ్ళ అధికారానికి, రాజకీయ అధికారానికి, రాజ్యాధికారానికి కొంప ముంచుకొస్తుందని ముందు మనల్ని నరకడం ప్రారంభిస్తున్నారు ఈరోజు. అసలు క్రీస్తు ఎక్కడైనా ఆయన బతుకున్నప్పుడే మీరు గనక ఆలోచిస్తే, పిలాతు దగ్గర నువ్వు రాజువా అని అడిగితే అవును నేను రాజును అన్నాడు. కానీ ఏమన్నాడో తెలుసు కదా, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదే కాదు, మళ్ళా నేను కుర్చీ, రాజ్యాంగము, ఎల్లలు, భూమి, కొట్లాటలు ఇలాంటి రాజ్యము నాది కాదు, ఇది సాతాను సామ్రాజ్యం. ఆల్రెడీ నేను కొండ దిగుతున్నప్పుడే సాతానుగాడు వచ్చి నాకు ఈ రాజ్యాలన్నీ నేను అప్పగిస్తానన్నాడు. ఒక్క నమస్కారం చేస్తే నాకు అవసరం లేదు, గట్అవుట్ అన్నాను. ఈ రాజ్యం మీద అధికారం చేయడానికి, రాజకీయంగా పరిపాలన చేయడానికి నేను ఈ భూమి మీదకి రాలేదు. తిరిగి లేచిన తర్వాత కూడా అర్థం కాని అపోస్తులు అడుగుతారు, దేవా ప్రభువా ఇశ్రాయేలుకు మరలాను రాజ్యాన్ని ఇస్తావా? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం చూస్తే లేచిన తర్వాత కూడా అడుగుతున్నారు, మళ్ళా రాజ్యాధికారం వస్తుంటే నోరు మూసుకోండి అన్నాడు. ఆలోచించాలి మనం. ఇశ్రాయేళ్లకు రాజ్యం లేదంటే ఇప్పుడున్న ఇశ్రాయేలు రాజ్యం కాదు, దేశం కాదు. నూతన నిబంధనలో క్రీస్తు బోధలోనికి వచ్చిన తర్వాత, క్రీస్తు పరిపాలనలోకి వచ్చిన మనం ఈ లోక రాజ్యం కోసం రాలేదు, లోక రాజ్య అధికారం కోసం రాలేదు. కానీ ఈరోజు చాలా మంది క్రైస్తవుడికి కూడా రాజ్యాధికారం కావాలట. ఓకే, దళిత బహుజనులకు రాజ్యాధికారం కావాలంటే ఒక న్యాయం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా దేవుడు తెలియదు గనక లోకరాజ్యంలో ఉన్నారు, లోక పద్ధతుల్లో ఉన్నారు, వారు మెజారిటీలో ఉన్నారు గనక వాళ్ళు రాజ్యాధికారాన్ని కోరుతున్నారంటే న్యాయం ఉంది. కానీ క్రైస్తవుడు రాజ్యాధికారం చేయకూడదు, ఈ లోకంలో ఉన్న పరిపాలనకు మీరు రాకూడదు, లోక అధికారం ఒక మాయ అని యేసుక్రీస్తు చెప్పిన తర్వాత కూడా మాకు రాజ్యాధికారం కావాలంటున్నావు అంటే, ఆ రోజు పిలాతు సరిగ్గా అర్థం చేసుకున్నాడు. ఆయన మీద నేరం మోపారు యూదులు, ఇదిగో కైసరు తప్ప మీరు మాకు వేరొక రాజు లేడు కాబట్టి ఈయన రాజ్యం అంటున్నాడు అంటే, అప్పుడు పిలాతుకు డౌట్ వచ్చింది, నువ్వు రాజు అంటే రాజునే, కానీ నా రాజ్యం వలన నీ రాజ్యానికి ఏం ప్రమాదం లేదు, నీ సింహాసనానికి ఏం ప్రమాదం లేదు అన్నాడు. ఎందుకంటే ఈ లోకం ఎల్లకాలం ఉండేది కాదు, ఈ అధికారం ఉండేది కాదు, అసలు ఈ అధికారాలన్నీ నా వలన వచ్చినవి. కొలసి పత్రిక చూస్తే ఈరోజు ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, రాజ్యాలు కానీ, దేశాలు కానీ ఏర్పడ్డవి అంటే సమస్తము క్రీస్తునందు. కొలసి పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి, అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవిను గాని దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడినవి సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడినవి. లోకంలో ఉన్న రాజ్యాలు, రాజ్యాధికారాలు, ఈ దేశాలు, ప్రపంచాలు ఎవరు కలుగజేశారు? అన్ని క్రీస్తు కలుగజేశాడు. అన్నిటినీ తన తండ్రి అయిన దేవుని ఆజ్ఞ ప్రకారంగా ఈ కుమారుడైన యేసుక్రీస్తు చేశాడు. అలా చేసిన తర్వాత మనుషులను పుట్టించి చరిత్రలోనికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఏదైతే మనం కొరింథీ పత్రిక
మొదటి అధ్యాయాన్ని మనం 1 నుంచి 13 వచనాలు చదువుకున్నామో, వారికి పట్టిన గతి అంతా ఏ విధంగా జరిగిందో, వారెందుకు నాశనమైపోయారో ఆ సంగతులన్నీ మనకు దృష్టాంతములుగా, మనకు ఎగ్జాంపుల్గా ఉన్నాయి అని ఈ సంగతులు దృష్టాంతములుగా పైన చెప్పినవన్నీ, వారి నాశనాలు, వారి హింసలు, వారి చావులు, వారి బాప్తీసాలు, వారి రక్షణలు, వారి జీవాహారము, ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. యుగాంతమందున్న మనకు అంటే క్రైస్తవులకు, క్రీస్తు శిష్యులకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన వాడు చూసుకొనవలను. తానే చూసుకోవాలి జాగ్రత్తగా. ఇంకా దేవుడు చూసుకోడన్నాడు తెలుసు. అప్పుడైతే దేవుడు చూసుకున్నాడు. నువ్వు కరెక్ట్ ఉన్నావో లేదో నువ్వే చూసుకోవాలి, కష్టపడాలి. ఆలోచించండి మీరు. మొదటి రాజ్యాన్ని చూశాడు సౌలు. వాళ్ళు లోకరాజ్యం కొరకు మాలో వాడినే మీరు మాకు రాజుగా చేస్తే వాడు మాకు చాలా సేఫ్టీగా ఉంటాడు, మమ్మల్ని బాగా పరిపాలిస్తాడు అన్నాడు. కానీ దేవుడు చెప్పాడు, వాడు మిమ్మల్ని దోచుకుంటాడు రా, వాడు మిమ్మల్ని పనికత్తెలుగా చేసుకుంటాడు, నీ పిల్లలను నాట్యకత్తెలుగా చేసుకుంటారు, మీరు వారికి బానిస అవుతారా అన్నాడు దేవుడు. నో, మా వాడు అలాంటి వాడు కాదు, మాకు చాలా సేఫ్ ఉంటుంది అని అడిగాడు. దేవుడు కష్టంతో ఒప్పుకున్నాడు. అంటే సమూయేలును ఒప్పుకున్నారు, దేవుణ్ణి ఒప్పుకోలేదు. వాడు రాజుగా అయినాక ఏ విధంగా పరిపాలన చేసి ఏ విధంగా నాశనమైపోయాడో చరిత్ర చెప్పింది మనకు. ఏది? రాజుల చరిత్ర. ఈ రోజు కూడా మీరు ఆలోచించండి, మన దేశంలో ఉన్నది ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందా? ఒకసారి మీరు చరిత్ర తిరిగేస్తే ఈరోజు ఏ మేధావిని అడగండి, ఏమని అడగండి, ఎవరికి చేస్తున్నారంటే ఈ చట్టము అధికారంలో ఉన్న వాడికి చుట్టము, వారి బంధువులకు, మేస్తులకు, లేకపోతే బడా కార్పొరేట్ వేత్తలకే తప్ప అమాయకులైన వారికి మనం ఎన్నుకున్నాడు మనకే మట్టి కొడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు దేవుడు చెప్పిన మాట, రాజు మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట ఇప్పటికీ నెరవేరుతుంది. బైబిల్ మత పుస్తకం కాదు, కథల పుస్తకం కాదు, చరిత్ర, మానవ జీవిత చరిత్ర ఇది. చాలమ్మా. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయాన్ని చదవండి. మీరు కాదు, అందరూ చదవాలి. ఈ దేశం పరిపాలన ఎందుకు ఇలా ఉన్నది, ప్రతి దేశ పరిపాలన ఎందుకు ఇలా ఉన్నది, మన చేత ఎన్నుకోబడ్డ మనవాడే మనల్ని ఎందుకు తొక్కుతున్నాడు, మన రక్తం ఎలా కళ్ళ చూస్తున్నాడు, తప్పుడు నిర్ణయాలు తీసుకొని చాలా మంది చావులకు కారణమవుతున్నారు అంటే మనల్ని పరిపాలించే నాయకులు. ఆ రోజే దేవుడు హెచ్చరించాడు. ఆ తర్వాత మీరు చూస్తుంటే, అంతకుముందు మీరు వెళ్తే యెహోషువ కాలంలో ఒక ఆకాన్ అనేవాడు శపించబడి దాన్ని దొంగిలిస్తే, యెహోషువలో ఉంటుంది, మీరు చదివితే తెలుస్తుంది. అలా దొంగిలించినందుకు మంచి యుద్ధశూరుడనే యెహోషువ గ్రంథం హాయి రాజుతో ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు? దాదాపు దేవుని ప్రజలలో ఉన్నవాడు శపితమైన దానిని ఆశించాడు గనుక దేవుని ప్రజలనే ఊతకోచకోయించాడు. శత్రువు చేత దేవుడు సామాన్యుడు కాడు, గుర్తుపెట్టుకోండి. యెహోషువ గ్రంథంలో 7-8 అధ్యాయాలు మీరు చదువుకోండి. ఇశ్రాయేలులో బలవంతులైన వారు 36 మందిని ఊచకోత కోయించాడు దేవుడు. ఇశ్రాయేలును తరిమి తరిమి కొట్టాడు హాయి రాజు. ఎందుకంటే నన్ను నమ్మిన ప్రజలలో ఒక్కడు కూడా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబానికి లొంగిన వాడు ఉండకూడదు. శపితమైన దాన్ని పట్టుకున్నాడు కనుక ఇశ్రాయేలులు ముందు వాణ్ణి బయటికి తోలితే మీకు విజయం అన్నాడు. వాణ్ణి రాళ్లతో చావగొడితే తప్ప దేవుడు దేవుని ప్రజలను కొట్టి చంపించాడు. గుర్తుపెట్టుకోండి. ఆలోచన చెయ్యాలి ఈరోజు. ఆ తర్వాత మీరు రాజుల పరిపాలన వచ్చి, ఆ తర్వాత దావీదు రాశాడేమని, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట అని ఎందుకు రాశాడో తెలుసా? ఆ రోజు 12 మంది ఇశ్రాయేలు జాతి 2 గ్రూపులుగా వాళ్ళే తన్నుకొని నాశనం అయిపోయారు. చూసారా ఎంత గొప్ప మాట ఉందో. అప్పుడు దేవుడు ఊరుకున్నాడా?
నో, ఇలా తీసుకెళ్లి శత్రు రాజుల కంటే అన్య రాజుల చేతికి చెరకప్పగించాడు. ఇది బుద్ధి రావాలి మనకి ఈరోజు. మనం కొట్టుకుంటే ఎవరికి అప్పచెప్తాడు? అన్యుని చేతికి అప్పగిస్తాడు. ఈరోజు క్రైస్తవ్యము ఇన్ని ముక్కలై ఒకడంటే ఒకటికి పడిన దశలో తన్నుకు చస్తుంటే దేవుడు ఊరుకుంటాడా? అందుకే మనల్ని సెర్చ్ చేయడానికే ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చాడు దేవుడు. అర్థం చేసుకుంటున్నారు. ఆ అధికారం వారికి ఎందుకు వచ్చిందంటే మన మేలు కోసం వచ్చింది. మనల్ని ఎందుకు తరుముతున్నారో తెలుసా? ఒక్కటి కావాలని, కనీసం ఇప్పుడైనా ఒక్కటి కావాలని. ఆ మనల్ని రక్షణలోనికి మనం నా నిరీక్షణ బలపడేంత వరకే. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేశాడనుకో, నెబుకద్నెజర్ని జ్ఞాపకం చేసుకోవాలి మళ్ళీ. అర్థమైంది లేదు? బలం ఇచ్చాడు కదా దేవుడు అని నెబుకద్నెజర్ ఏం చేశాడు? ఓవర్ యాక్షన్ చేసి తన విగ్రహాన్ని పెట్టి నన్ను మొక్కమన్నాడు. ఆడి గతేమైందో తెలుసా? సింహంలాగా గోళ్ళు వలిచి గడ్డి మేశాడు. అర్థమైందా లేదా? ఇది చరిత్ర. దేవుడు మనకు బుద్ధి రావాలంటే మనం కూడా నకరాలు చేస్తే అక్కడ అప్పగిస్తాడు. ఆడు నకరాలు చేస్తే మళ్ళీ గడ్డి తినే పరిస్థితికి వస్తాడు. ఇది నేర్చుకోవాలి క్రైస్తవుడు. మనం నేర్చుకోవాలా? ఒకరిని నిందించడం కాదు. ఫస్ట్ మనం ఎలా ఉన్నాం. అలా చరిత్రలో చూస్తే మనము, దేవుడు ముందే చెప్తాడు ద్వితీయోపదేశ కాండంలో, నా ఆజ్ఞలన్నీ మీరు పాటిస్తే నేను మీకు తోడుగా ఉంటాను. నా ఆజ్ఞలను విడిచిపెట్టి మీరు అన్య దేవతలతో సహవాసం చేసిన, ఈ లోకముతో సహవాసం చేసిన, లోకముతో లోకాశలతో, కొరింథీ పత్రికలో చెప్తున్నాడు, ఎలాంటి పరిస్థితి మీరు చేశారో మీకు శాపం ఇస్తాను, మిమ్మల్ని నాశనం చేస్తానన్నాడు. ఈరోజు నాశనం చేస్తానని కంకణం కట్టుకున్న వాడికి పవర్ ఎందుకు ఇచ్చాడు అంటే మనల్ని ఐక్యం చేయడానికి. ఆ రోజు వాళ్ళందరూ మళ్ళా మొత్తుకుంటే, ఒకప్పుడు బాగా చేశారు, ఐగుప్తు బానిసలోనికి వెళ్ళిపోయారు. వాళ్ళ ప్రార్థన విని, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని విని మరలా వారిని మోషే ద్వారా తమ స్వదేశానికి, వాగ్దాన దేశానికి నడిపారు. అక్కడ మళ్ళా వాళ్ళు మత పిచ్చెక్కువై మరలా దేవునికి దూరం అయిపోతే వాళ్ళని ఎలా చెరలోనికి తీసుకెళ్లాడో, ఇక మళ్ళీ విసిగిస్తే ఆ జాతినే నాశనం చేసి సర్వలోకాన్ని రక్షించడానికి యేసుక్రీస్తును ఎందుకు తీసుకొచ్చాడో. యేసుక్రీస్తు కూడా దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు గనక సహోదరులు ఐక్యత కలిగి ఉండాలన్నాడు. శరీర ప్రకారంగా యేసుక్రీస్తు వచ్చి శరీర ప్రకారంగా రాజ్యము కాదు గనక, నాది ఆత్మ సంబంధమైన రాజ్యం గనక, ఇప్పుడు యోహాను సువార్తలో దేవునికి ప్రార్థన చేస్తూ నన్ను నమ్మిన వాళ్ళంతా నేను ఇచ్చిన వాక్యం వల్ల ఒక్కటిగా ఉండాలి అని యోహాను సువార్తలో దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. 2000 సంవత్సరాలైనా వాక్యంలో ఒక్కటిగా లేం మనం. చూసారా? ఉన్నామా? సంఘానికో బోధ, సంస్థకో బోధ, ఎవడిష్టం వచ్చిన బోధ వారు చేసుకుంటుంటే మరి ఉండదా? నాకు దేవుడు ఇది బయలుపరిచాడు, నాకు దేవుడు ఇది బయలుపరిచాడు, నాకు దేవుడు ఇది మాట్లాడాడు, నాకు ఇది అని ఎవడి మతికొచ్చిన సిద్ధాంతాలతో ఈరోజు క్రైస్తవ్యాన్ని, దేవుని రాజ్యాన్ని కుక్కలు చింపిన విస్తరలా చేస్తుంటే దేవుడు ఊరుకుంటాడా అనేది మనం ఆలోచించాలి. ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. కనుకనే ఈరోజు జాగ్రత్త పడవలసిన అవసరం ఉన్నది. దీనికి సాదృశ్యంగా చూపిస్తున్నాడు. వాళ్ళు ఏం చేశారో ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, 10వ అధ్యాయము. సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ, వారి ఇశ్రాయేలుల పితరులందరూ మేఘము కింద నుండిరి. వారందరూ సముద్రములో నడిచిపోయి, మేఘము దేవదూత చేత వారు రక్షణలో నడిచారు, సముద్రములో నడిచిపోయినరు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. చూసారా? మొత్తం మేఘం వచ్చి వారిని కమ్మింది గనక మేఘంలోనే బాప్తిస్మము, సముద్రం మొత్తం వారిని కమ్మి వారికి దారిచ్చింది గనక సముద్రంలో బాప్తిసం అంటాడు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం, మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ ఏ ఆహారాన్ని భుజించారు? ఆత్మ సంబంధమైనది. మన్నా. ఏం తిన్నారు? మన్నా.
అదేంటిది? పరలోకపు ఆహారం. దానికి మన యేసుక్రీస్తు జీవాహారం అన్నాడు చూసారా, నేను పరలోకపు మన్నాను అన్నాడు చూసారా. ఈ యేసుక్రీస్తు పరలోకపు మన్నా, ఆనాటి మన్నా, ఆనాటి వారు బ్రతకడానికి దేవుడు పైనుంచి పంపించిన మన్నా. అది ఒక్కదాన్నే తిన్నారు. అర్థమైందా లేదు? మీరు ఒకే ఆహారాన్ని తిన్నారు. ఎవడైనా ఎక్కువ కూర్చున్నాడో అయిపోయినట్టే. ఎవడైనా చెప్పిన మాట వినకుండా విశ్రాంతి దినాన ఉన్నాడో ఆడి పని అవుతుంది. ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. ఆలోచన చేస్తే ఎంత మాటలు ఇందులో రాయబడి ఉన్నావో ఈరోజు మనం బుద్ధి తెచ్చుకోవాలా. ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం. మరి ఈరోజు ఆత్మ సంబంధమైన ఈ ఆహారం, ఇది పరలోకపు మన్నాను భుజిస్తున్న క్రైస్తవుడు ఒకే ఆహారాన్ని తింటున్నాడా? ఎవడిష్టం వచ్చిన ఆహారం వాడు తింటున్నాడా? ఇప్పుడు చెప్పండి, ఆలోచన చేయండి. సువార్తను ప్రకటించమన్నాడు దేవుడు. సువార్తను ప్రకటించమన్నాడు. నా సువార్తనే ప్రకటించమన్నాడు యేసుక్రీస్తు. ఈరోజు సువార్తను ఏ రకంగా ప్రకటిస్తున్నారు? నిన్ననే ఒక హేతువాది ఒక బుక్ రాశాడు. మరి వాళ్ళెందుకు క్రైస్తవ మీద పడుతున్నారో మీరు కూడా ఆలోచించాలి. హేతువాదులు దేవుడే లేడన్నా కానీ వాళ్ళ మీద దాడులు చేయట్లేదు మన హిందూ సోదరులు. జ్ఞాపకం పెట్టుకోండి, ఆలోచన చేయాలి. దేవుడే లేడన్నోడు ప్రమాదమా, దేవుని నమ్మమన్నోడు ప్రమాదమా? ఇప్పుడు చెప్పండి చూద్దాం. ఎందుకు నీ మీద ఇంత కక్ష పెరిగిందో తెలుసా? వాడు దేవుడు లేడని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సమాజంలో కొన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాడు. సమాజ శ్రేయస్సు కోసం శరీర సంబంధమైన వాడు కనుక శరీర సంబంధమైన వాటి గురించి మాట్లాడుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వాడు చట్ట ప్రకారంగా అడుగుతున్నాడు. కానీ నువ్వు నీకిచ్చిన స్వతంత్రాన్ని ఎందుకు ఉపయోగించుకుంటున్నావో తెలుసా? నువ్వు మంచోడి కాదు, నువ్వు దొంగవు, నువ్వు పాపివి, నీ దేవుడు పాపి, నీ దేవుడు దయ్యం దొంగ అని ఒకరిని రెచ్చగొడితే ఆడు ఊరుకోడు. ఆహాన్ని దెబ్బతీస్తే ఎవడు ఊరుకోడు. దేవుడే లేడంటున్నాడు తప్ప నీ దేవుడు తప్పంటలేడు. అందరినీ తప్పంటున్నాడు కనుక హేతువాదిని వదిలేశారు వాళ్ళు. అర్థమైందా మీకు? కానీ నువ్వేమంటున్నావు? నీ దేవుడు తప్పంటున్నావు, నువ్వు తప్పంటున్నావు, ఆడు పూజించిన దాన్ని దొంగ అంటున్నావు, అది పనికి మాలింది అంటున్నావు. కనుకనే నీ మీద తిరుగుబాటు చేస్తున్నాడు అతను. అది దొంగ, అది తప్పు, అది దయ్యమని నిన్నేమైనా చెప్పమన్నాడా? ఈరోజు ఆడు ఇశ్రాయేలులకు దేవుడు చెప్పాడే తప్ప ఇశ్రాయేలులు అన్యులకు చెప్పమని కూడా చెప్పలేదు. ఆనాటి దేవుడు అన్యులకు కూడా చెప్పలేదు ఈ మాట. అవి మూగవి, అవి మాట్లాడవు, అవి కన్నులుండి చూడవు, చెవులుండి వినవు అని ఏ అన్యునికి చెప్పలేదు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు, అవి కన్నులుండి చూడవని. మీరు అక్కడికి వెళ్లకుండా మీరు దానితో పూజించినా వాటితో మాట్లాడినా అది మీరు దానితో వ్యభిచారం చేసినట్టురా అని వీళ్ళని తిట్టాడే తప్ప అన్యులను తిట్టలేదు. ఆ రోజు దేవుడు అన్యులకు ఆ మాటలే చెప్పలేదు దేవుడు. కానీ ఈరోజు సువార్తలో మనం అన్యులను తిడుతున్నాము అంటే, అన్యులను వ్యతిరేకిస్తున్నాము అంటే ఖచ్చితంగా ఆహారం దెబ్బతింటుంది ఎవరికైనా. అవునా కదా? నువ్వు దొంగ అంటే ఊరుకుంటాడు, నిజంగా దొంగను కూడా దొంగ అంటే ఊరుకోడు. అర్థమైందా లేదా? నిజంగా దొంగను కూడా దొంగ అంటే ఈరోజు ఊరుకోలేని మనస్తత్వం మనిషిది. మంచోని తిట్టితే నాకు తలంచుకొని పోతాడు తప్ప నిజంగా దొంగ నేను ఒక్కనే దొంగనా, ఆడు దొంగ, ఈడు దొంగ, ఆడు దొంగ, ఈడు దొంగ అంటాడే తప్ప నేను దొంగ అన్నాడు. కాబట్టి ఈరోజు మన మీద ఎందుకు వాళ్ళు వ్యతిరేకం చేస్తున్నారు, మన మీద ఎందుకు దాడులు చేస్తున్నారో ఈరోజు క్రైస్తవ్యము ఆలోచించవలసిన పరిస్థితి. ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. అలా దేవుని ప్రజలమైన మనము దేవుడిచ్చిన స్వాతంత్రం. ఈ హేతువాది ఏమన్నాడు తెలుసా? బైబిల్లో ఉన్న సంగతులు క్రైస్తవులు చెప్పట్లేదు, దాచిపెడుతున్నారట. ఆయన చెప్పమన్నవి చెప్పట్లేదు, వేరే వేరే చెప్తున్నారు అన్నాను. అందుకే వేరే వేరే చెప్తున్నారు కాబట్టి వ్యతిరేకత వస్తుంది. నిజంగా సత్యాన్ని ప్రకటిస్తే ఎవడు కాదనడు. యేసు దేవుని కుమారుడు, మన పాపముల నిమిత్తము మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేపబడ్డాడు. మన అంటే అందరూ ఒప్పుకుంటారు, మీరే అంటే మీరేమో శుద్ధ పూసలు, మేమేమో పాపులమా?
అర్థమైందా లేదా? అందుకని మన అనే పదం కూడా వాడలేని దశలో ఉన్నారు ఈరోజు. ఇందుకు మన మీద దాడులు జరుగుతున్నాయి. ఇది మన తప్ప వాళ్ళ తప్ప అనేది విశ్లేషించాలి. ఉన్నది చెప్తలేనంటున్నాడు. తెలుసు మీకు స్వాతంత్రం ఉంది, కరెక్టే, కాదంటలేదు. ఈరోజు మీరు తప్పుడు మాటలు చెప్పి అనేకులను ఆశ చూపించి క్రైస్తవంలోనికి లాగుతున్నారు అనే మాట ఉంది. రైట్, అదే. లేకపోతే చేయమని కూర్చున్నాడు అనుకో, సచ్చినోన్ని లేపుతాడన్నాం అనుకో, లేపమని చెప్తాడు శవాన్ని. లేపాడని చెప్పడం లేదు, ఇప్పటికీ లేపుతాడు అంటాడు అనుకో, పోతావు నువ్వు. అర్థమైందా లేదా? యేసుక్రీస్తు సచ్చినోన్ని లేపాడు, ఇది రైటు. ఇప్పుడు లేపుతానని వాగ్దానం చేయలేదే. కోర్టు కేసులో మా దగ్గరికి రా పరిష్కారం చేస్తామంటే మరి కోర్టులు ఎందుకున్నాయి? ఆలోచించాలి కదా, అడుగురుకుంటా ఆలోచన చెయ్యాలి. ఆలోచన చేస్తేనే బాగుంటుంది. ఈరోజు క్రైస్తవులైన వాళ్ళు ఎంతమంది కొట్లాటలు పెట్టుకొని మరి పోలీస్ స్టేషన్లకు వెళ్తలేరు. సమాధానం కావాలా, యేసుక్రీస్తు దగ్గరికి రమ్మన్నావు అనుకో, మరి క్రైస్తవుడైనాక సమాధానం లేకుండా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాడు, నీ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు. సమాధానం నువ్వు కొని తెచ్చుకోవాలి తప్ప నీకు పుణ్యానికి ఇస్తున్నాను అనలేదు ఆయన. ఏమన్నాడు? సమాధానమును వెతికి వెంటాడు, ఊరికే రాదు. నిన్ను తగ్గించుకోకపోతే ఏ ఇంట్లోనే కొట్లాటలే, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయకపోతే పంచాయతే. ఈరోజు రివర్స్ అయిపోయింది కనుకనే దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అనే మాటను మనం జ్ఞాపకం. ఎందుకంటే ఇవన్నీ సువార్తలలో పత్రికలు ఈరోజు చదవటం లేదు. క్రైస్తవుడు పత్రికల్లో ఉన్న ప్రతిదీ ఈరోజు ప్రపంచానికి తెలియచేయటం లేదు. ప్రపంచాలు రక్షింపబడాలంటే ప్రతి క్రైస్తవుడు, ప్రతి అన్యుడు క్రీస్తు నామములో దేవుని ముందు మోకరించాలంటే సిలువ వేయబడిన సువార్తను, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాలి. ఆ క్రీస్తు బోధను ఈరోజు ప్రపంచ ప్రజల హృదయాలలో నిలబెట్టాలి. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలి అంటే నువ్వు ప్రవక్తల బోధ చేస్తే నడవదు, ప్రవక్తలలాగా ప్రవర్తిస్తే నడవదు. ఇశ్రాయేలులాగా గర్వము అహంకారంతో ఉంటే కుదరదు. నువ్వు సాత్వికముతోనూ భయముతోనూ వణుకుతోనూ నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని క్రీస్తును ప్రకటించమన్నాడు దేవుడు. అందుకే ఒకే పానము, ఒకే ఆహారము భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి. ఒకే పానీయం. ఈ రోజు మనం చూస్తే యేసుక్రీస్తు శరీరానికి సాదృశ్యమైన రొట్టె, యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం. అన్ని సంఘాలలో అదే తాగుతున్నారా లేదా? తాగుతున్నారా లేదా? కానీ అందరూ ఒకే బోధలో ఉన్నారా? అదేంటి మరి? ఆ రోజు ఒకే బండలో తాగారు కనుకనే ఒక్కటిగా ఉన్నారు. కొందరు రివర్స్ అయిన వాళ్ళు నాశనం అయిపోతారు. ఇప్పుడు ఆ కొందరు ఆ రోజు రివర్స్ అయ్యి ఆ జాతి నాశనం ఎలాగైందో ఇక్కడ కూడా ఇందులోనే కొందరు ఇలా రివర్స్ అవటం మూలానే క్రైస్తవ్యము నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. క్రైస్తవ్యానికి ఎదురు దెబ్బ క్రీస్తు రాకడ ఆలస్యం అయ్యే పరిస్థితి వచ్చింది. క్రైస్తవాన్ని వాడు నాశనం చేయడు. ఎదుగుదల, సువార్త ప్రకటన కొద్ది రోజులు ఆపుతారేమో తప్ప క్రీస్తును ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. క్రైస్తవులు ఆపొచ్చు, ఎందుకంటే క్రైస్తవులు దుర్మార్గులైపోయారు కనుక. తప్పుడు మార్గంలో ఉన్న వాళ్ళని ఎవడైనా ఆపుతాడు. కానీ సత్యాన్ని ప్రకటించేవాడికి ఎక్కడ ఏ రోజు అపాయం రాదనేది మనం గుర్తుపెట్టుకోవాలా. ఆలోచన చేయండి మీరు ఈరోజు. ఎందుకు ఈ దౌర్భాగ్య స్థితి మనకు దాపురించిందో చెప్తున్నాడు చూడండి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. ఆ బండ క్రీస్తే. చూసారా? ఒకే పానం, ఒకే నీళ్లు తాగుతున్నప్పుడు ఒకే రీతిగా ఉన్నారు. బండ క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నారు. ఈరోజు మనం క్రీస్తుని నమ్ముతున్నామని ఒకే క్రీస్తును మీరు కనుక ఆ ఛానల్స్ చూస్తే, నిన్న ఎందుకో టైం దొరికిందని టీవీ ముందు కూర్చున్నానండి. పోయి ఆ శుభవార్తను ఏదో ఛానల్ పెట్టాను. ఆ ప్రసంగికురాలు 2 నిమిషాలైంది ప్రసంగం చేస్తూ. ఈ లోపల స్క్రీన్ మీద ఏమొచ్చిందో తెలుసా? అకౌంట్ నంబర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ISFI కోడ్, మీ విరాళాలు దీనికి పంపండి.
ఇదెక్కడి గొడవరా నాయన, నిన్ననే కదా నువ్వు అరగంట వాక్యం చెప్పకముందే నువ్వు దేనికోసం సువార్తకి ఎక్కావు? నీ డబ్బులు మా బ్యాంకులో వెయ్యండి అంటే సువార్త ప్రకటన నీ ఆత్మరక్షణక, ఎదుటివారి ఆత్మల రక్షణక, లేదా ఆస్తుల సంపాదనక? దేవుని పేరు మీద ఎకరాలకు ఎకరాలు కొంటుంటే వాడు ఊరుకుంటాడా? ఆలోచన చెయ్యి. ఈరోజు ఎకరాలు కొనుక్కుంటున్నారు వీళ్ళు, ఊరుకుంటాడా? మరి మా రాజ్యాన్ని మొత్తం కొనుక్కునేటట్టుంది. అసలు ఈ దేశాన్ని మళ్ళా ఇంగ్లీషునికి తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది, మంద వాళ్ళ పరిపాలన వస్తుందేమో వీడు ఇప్పటికే మేలుకుంటున్నాడు. తప్పుగా ఎన్ని ఎకరాలు కొనమన్నాడు, ఎందుకు కొనమన్నాడు, ఏ టెంపుల్ కట్టమన్నాడు? నిజంగా నువ్వు ఆత్మ సంబంధమైన ప్రతి ఆత్మను, ప్రతి శరీరాన్ని ఒక టెంపుల్గా తయారు చేయమన్నాడు ఈరోజు దేవుడు. ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. ఆస్తుల సంపాదనకు, రాజ్యాధికారణ కోసం ఈ ఎక్కువ సువార్త జరిగితే అది తప్పుడు సువార్త. ఒకే రక్తంలో, ఒకే దాంట్లో ఒకడు రాజ్యాధికారం కావాలంటాడు, ఒకటే మనకి రాజ్యాధికారం అవసరం లేదని మనం అనుకో, మన మీదనే తిరుగుబాటు చేసి మనల్ని తన్నించే పరిస్థితి. సువార్త ప్రకటన అంటే ఆత్మల సంపాదన రా బాబు, ఆస్తుల సంపాదన కాదు. ఇంటింటికి నడిచిపోయావు, అప్పుడేమో ఆస్తి పెరగగానే కారు దిగలేని పరిస్థితి వచ్చిందరా అని ఒకడు పాట పాడాడు కదా. ఇప్పుడు ఆ పాస్టరు మామూలుగా ఉన్నప్పుడు ఇంటింటికి తిరిగాడు, కారు మీద దిగ్గానే ఈడు పాట పాడుతున్నాడు, అరే పిచ్చోడా నీ బతుకు నాశనం అయిందని. అంటే వాడు మనుషులను పెట్టించి ఈయన కొట్టించాడు, అమాయకుని హెచ్చరిస్తున్నోని కొట్టించాడు. ఎవడు? పాస్టరే, బయటోడు కాదు. ఇది జరుగుతుంది నిజంగా. ఎవరో కాదు, సిలువకు శత్రువులు మనవాడే తిరగబడుతున్నాడు మన మీద. అంటే మీరు ఆలోచించాలి. అక్కడ దయ్యాలు ఎల్లగొడుతున్నాను రా అంటాడు. అసలు దయ్యాలు లేవని బైబిల్లో ఉందని నమ్మడాడు. అప్పుడు ఎలగొట్టినాడు, ఇప్పుడు ఎందుకు ఎలగొట్టాడు అంటాడు. అప్పుడు ఎలగొట్టిండు కానీ ఇప్పుడు ఎలగొట్టాడు రా అని బైబిల్లో ఉన్నా నమ్మని పరిస్థితి. అర్థమైందా లేదా? ఆలోచన చేస్తలేడు ఎవడు. ఎవరి దగ్గరికి వెళ్తారు జనాలు? ఒక ఆమె యూట్యూబ్లో పెట్టింది, భక్తురాలు, నేను ప్రార్థించిన నూనె సచ్చినామె నోట్లేస్తే లేచి బతికింది అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర చూడండి ఎంత జనాలు ఉన్నారు. అసలు సచ్చినోళ్ళ నోట్లే ఆయిల్ పోస్తారా, ఏదైనా పోస్తే నోటికి లోపలికి వెళ్తుందా అనే బేసిక్ నాలెడ్జ్ లేని మూర్ఖులు ప్రచారకులు. ఏమండి, సచ్చిన తర్వాత ఏమైనా పోస్తే బయటికి వెళ్తుందా, లోపలికి వెళ్తుందా? కానీ ఈమె ప్రార్థన చేసిన నూనె లోపలికి వెళ్ళి మొత్తం జీవము లేసి వచ్చిందట. అంతకి నూనె కోసం ప్రార్థన చేయమని ఈమెకి ఎవడు అధికారం ఇచ్చాడు? బైబిల్లో లేదు కదా అన్నాం అనుకో, నమ్మే పరిస్థితి ఆమెకు లేదు, నమ్మే పరిస్థితి వీళ్ళకు లేదు. ఈ మాట చెప్తే మనల్ని తన్నే పరిస్థితి. అర్థమైందా లేదా? బైబిల్ బోధిస్తే మన మీద తిరుగుబాటు చేసే పరిస్థితి. వాళ్ళ దగ్గర జనాలు ఉన్నారు, వాడికి ఎవడు పోడు కదా. మనమేదో ఊరికెళ్ళి ఇది చెప్దామని పోయినా ఈ సహోదరులు అతివాదులు ఏం చేస్తున్నాడు, మనల్ని అమాయకుడు తనలో పడుతున్నారు తప్ప దుర్మార్గులు మాత్రం జడ్ కేటగిరీ భద్రతలోనే ఉన్నారు. తప్పుడు చేసి తప్పుడు బోధలు చేసే వాళ్ళ చుట్టూ. అర్థమైందా లేదా? క్రైస్తవుడే వాడికి చందా ఇచ్చినోడే వాని దగ్గరికి పోవాలంటే 10,000 ఇవ్వాలి, అని ఇంటికి పిలవాలంటే 40,000 భోజనానికి పెట్టాలి. క్రైస్తవుడే దగ్గరికి పోలేని పరిస్థితి చుట్టూ వాడు జడ్ కేటగిరీ పెట్టుకున్నాడు పాస్టర్. ఇక వీడిని కొట్టేటోడెవడు? అర్థమైందా లేదా? వాని మీద దండయాత్ర చేసేటోడు ఎవడన్నా అరెస్ట్ చేద్దామంటే వానికి ₹1,00,000 వేస్తాడు. కోర్టులో కేసు వేస్తే 10 లక్షలు పెట్టి బెయిల్ తెచ్చుకొని బయటకు వస్తున్నాడు. పాపం ఈ అమాయకుని దగ్గర ఏమున్నాయి, తన్నులు తిని జైళ్ళ పాలవుతున్నాడు, లేకపోతే హాస్పిటల్ పాలవుతున్నాడు. రోజు ప్రతి క్రైస్తవుడు ఆలోచించాల్సిన పరిస్థితి. దేవుని రాజ్యం ఆగదు. నిజంగా ఒకవేళ తన్నులు తిన్నాడు అనుకోండి, ఈరోజు అమాయకంగా నిజంగా ఒక్కడెళ్ళి పంచాడు ఆ బ్రదరు. అవునా కదా? ఎందుకంటే నేనేం చేస్తలేను, తప్పు చేస్తలేను, నేను ఎవరిని మతం మార్చలేను, నేను ఎవరికి మాయమాటలు చెప్తలేను. మీరు వస్తే రోగం బాగవుతుంది, మీరు వస్తే ఇది బాగవుతుంది, మీరు వస్తే ఇది బాగవుతుంది ఏమని చెప్తే ఖాళీ బైబిల్ పంచుతున్నానని ఒక్కడెళ్ళాడండి. నిజంగా నీతి నిమిత్తం వెళ్ళాడు అనుకోండి, అతడు సచ్చినా అదృష్టవంతుడే. అవునా కదా? నీతి నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి నిందల పాలు చేసి ఒకవేళ మిమ్మల్ని చంపితే మీరు ధన్యులు అన్నాడు యేసుక్రీస్తు. మరి సువార్త బోధించే వాళ్ళు ఎవరినన్నా ఈ మాదే సువార్త అన్నవాడు ఈ పరిస్థితి ఉన్నదా? కోట్లు సంపాదిస్తున్నారు, బెంజి కారులో తిరుగుతున్నారు, 40, 50, 100 కోట్లు పెట్టి చర్చిలు కడుతున్నా. ఏ ఒక్క దుర్మార్గుడైనా
ఇది తప్పని ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చాడా? రాజ్యాంగం ఇచ్చిన అధికారం కనీసం అని వాట్సాప్లో వచ్చింది. అవునా కదా? మీరు ఆలోచండి. నేనన్నది కాదు, చక్కర్లు కొడుతుంది వాట్సాప్ ఫేస్బుక్లో. ఈ జంట నగరాల చుట్టూ మాదే గొప్ప సంఘం అనుకున్న ఏ ఒక్కడు, లక్షల మంది వస్తారన్నారు, ఒక్కడు మాత్రం ఆయనకు సాలిడారిటీ చూపించాడా? చూపించినోడు ఎవడనుంటే వాడు తన్ను కాపాడుకోవడానికే తప్ప, అర్థమైందా లేదా? మళ్ళీ ఫోజులు కొట్టి మేమే రక్షకులమనే తప్ప నిజంగా ఆత్మీయంగా తగ్గించుకున్నవాడు ఎవడున్నాడు? ఏమే ర్యాలీలు తీసినోడు ఒకడు, ధర్నా చేద్దాం రానబోడు ఒకడు, కానీ ప్రార్థన చేద్దాం రండి అన్నాడు ఎంతమంది ఉన్నారు? బైబిల్ మనకు చెప్పిందే. ఒకవేళ హింస జరిగితే నిన్ను జైల్లో వేస్తే నీ ప్రార్థన విశ్వాసమై బలము గలదైతే జైలు గోడలు బద్దలైతాయిరా అని చెప్పాడే. వాక్యం చెప్పుకుంటున్నావు తప్ప నిజంగా వాడి అధికారం పడిపోవాలి అని నువ్వు అనుకుంటే నువ్వు ప్రార్థన చేయలేవా? నీ ప్రార్థన మీద నమ్మకం లేదా? ఎవడైతే మనల్ని తన్నిస్తున్నాడో వాడి దగ్గరికి వెళ్ళే విన్నపం కట్టాలంటే ఆడెందుకు వింటాడు? వెనకాల వాడు తోలిందే వాడు ఆయనకి క్రూరమృగం. ఆలోచించాలి కదా. దేవుని దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి, దేవుని వాక్య ప్రకారంగా బతకలేని పరిస్థితి, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించలేని పరిస్థితి ఈరోజు దాపరించింది. అందుకే ఇంత చెప్తున్నాడు చూసారా, ఇలా గనుక నువ్వు దేవుని మార్గం తప్పిపోతే ఆ రోజు వాళ్లకు పట్టిన గతే ఈరోజు క్రైస్తవుని కూడా పడుతుంది. అదే ఉదాహరణ 1 కొరింథీ 10లో చెప్తున్నాడు. చూడండి ఏమన్నాడో తెలుసు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండపోయేరు గనక అరణ్యంలో సంహరింపబడిరి. ఎవరు చంపారు? దేవుడే. దేవునికి ఇష్టం లేదనుకో కథం నీ పని. ఈరోజు దేవునికి అయిష్టమైన పేస్తే ఆ వాళ్లను అధికారంలోని గుంచి నిన్ను మొత్తుతున్నాడు. ఎందుకంటే నీకు స్వతంత్రం ఎక్కువైపోయింది. నీ ఇష్టం వచ్చినట్టు బోధిస్తున్నావు, నీ మతికొచ్చిన మాటలన్నీ చెప్తున్నావు తప్ప నువ్వు దేవుని మాటలు, యేసుక్రీస్తు బోధ, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో నశించిన దానిని వెదికి రక్షించటానికి వచ్చిన బోధేది. పాపులను రక్షించటానికి క్రీస్తు చేసి లోకానికి వచ్చాడనే బోధేది. ఎవడి కార్మికుడు యేసు రక్షించును అనే కంటే యేసు స్వస్థపరచును అనే మాట రాసుకుంటున్నాడు తప్ప, యేసు నీకు మేలులు చేస్తాడనే మాట తప్ప ఈ లోకంలో మీకు అది దొరుకుతుంది. నిన్న నేను సెమినార్లో కూడా చెప్పాను. ఆడు మాట్లాడుతుంటే టీవీని టచ్ చేస్తే వీడికి మహిమ వచ్చేస్తుందంటే ఎంత మూర్ఖుడు ఆడు, ఎంత మూర్ఖుడు ఈడు. ఎన్నడో రికార్డు చేసిన టీవీ ప్రసంగం వస్తుంది. దేంట్లో అమ్మా? టీవీలో. అప్పుడు ఆ ప్రసంగం టీవీ మీద టచ్ చేయాలట ఈడు. ఎక్కడైనా ఉందా బైబుల్? మీరు గ్లాసులు ఏదైనా పెట్టండి, అది మహిమ గలదిగా మారిపోతుంది. మీరు తాగేసేయండి, అప్పుడు మీ రోగం పోద్దా? 100 రూపాయలు టీవీ ముందు పెట్టు, నా ప్రసంగం అయిపోయి నా ప్రార్థన అయిపోయే లోపల అది నీకు డబల్ అవుతుందంటే ఇదేమన్నా ఉందా? బైబిల్లో ఉందా? ఆలోచించండి మీరు. కాబట్టి ఇది బైబిల్కు వ్యతిరేకమైన బోధ. ఈ బోధల వల్లనే క్రైస్తవ్యానికి, క్రైస్తవులకు దాడులు జరుగుతున్నాయి. ఇవి ఆపాలంటే మనం చిన్నోళ్ళం, మన దగ్గర అంత లేదు. అది మొరపెట్టాలి, దేవునికి మొరపెట్టాలి, మన వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ లోపల ప్రమాదం వీళ్ళ నుంచే రావచ్చు, వాళ్ళకంటే ముందు. ఈరోజు నిజంగా ఈ నీతి నిమిత్తం మనం ఒక ఊరికి వెళ్తే మనల్నే కొట్టొచ్చు. ఎందుకు? మనకంటే ముందున్నోడు చెడగొట్టి పెట్టాడు. సువార్తకు వచ్చిన ఈసారి దంచి తీరాలని వాడు నిర్ణయం తీసుకున్న సమయాన మనం పోయినామనుకో మనల్నే కొడతారు. మనం సత్యం చెప్పినా కొడతారు. ఎందుకు? ఆల్రెడీ స్పాయిల్ చేసిపోయాడు. ఇప్పుడు మనల్ని కొట్టారనుకో నిజంగా మనం ధన్యులం. ఎందుకు? మనము నీతి నిమిత్తము హింసింపబడుతున్నాం, దెబ్బలు తింటున్నాం. అంతము వరకు సహించిన వాడెవడో వాడు రక్షింపబడతాడు. సహించు. ఎవడో చేసిన తప్పుకు మనం భరించు. అందుకే ఆ రోజు ఎంతో మంది చేసిన ఆ మోసాలకి ఆ రోజు అనేక మంది హతసాక్షులయ్యారు. ఇప్పటికీ అదే పరిస్థితి. కాబట్టి మనమంతా ఒకే వాక్యంలో ఉందాం, ఒకే విశ్వాసంలో ఉందాం. తప్పుడు బోధలను తరిమి కొట్టి మనలో విశ్వాసానికి నిలబడి దేవుడు చెప్పిన ఈ మాటలని ప్రకారంగానే బతుకుదాము తప్ప ఈ యొక్క మన జీవితకాలం మట్టికే రాసుకున్నది గుర్తుపెట్టుకోండి. రెడ్ లైన్తో రాసి పెట్టినాడు క్రీస్తునందు, క్రీస్తని. అందుకే ఎర్ర అక్షరాలతో రాసామంటే ఆయన రక్తముతో మనం కడగబడ్డ వాళ్ళం కనుక రెడ్ సింబల్, అది బలియాగానికి గుర్తు. ప్రతిసారి అంటే మనం ఇంటికి వెళ్తున్నా అది కనబడాలి, మనకు ఆలోచించాలి. ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి ఏముంటుందో.
బోధకులమైన మనము మరి కఠినమైన, అది 2 అక్షరాలతో రాసుకున్నాను, ఎందుకంటే రెడ్ ఈజ్ ఎప్పుడు నిన్ను అర్థమైందా లేదా కంట్రోల్లో పెడుతుంది. ఆలోచన చేయండి. ఆలోచన చేసి మన జీవితాలను మనం కాపాడుకొని మన వారికి తెలిసిన వారి ఆత్మల రక్షణార్థమై పాటుపడదాం. మన మీద దాడులు చేస్తున్నవాడు కన్నులు తెరుచుకొని కనువిప్పు కలుగాలి. ఆ విధంగా మన ప్రవర్తన ఉండాలి. అంతే తప్ప ఏ రకమైన ఇష్టం వచ్చిన బోధలు చేయకుండా తన్నులు తిన్నప్పుడు మాత్రమే ఒకటైదాం రండి అని సభలు, సమావేశాలు, ధర్నాలు చేసి మళ్ళా 1 వీక్ 10 డేస్ అయిన తర్వాత మళ్ళీ మానేసి ఎవడి బోధ వాడిదే, ఎవడి చర్చి వాడిదే అంటే కుదరదు. ఒకే వాక్యంలో, ఒకే విశ్వాసంలో మనం ఉండాలి. ఒకే రక్తంలో, ఒకే శరీరంలో పాలు పంచుకుంటున్నాం మనం. ఈ సంఘమే కాదు, సార్వత్రిక సంఘం. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎన్ని సంఘాలైతే ఉన్నాయో, ఎంతమంది మేము దేవుని రాజ్యంలో ఉన్నాను అనుకుంటున్నామో వాళ్ళందరూ ప్రభు బలలో పాల్గొనే వారందరూ ఒకే వాక్యములో ఉండాలి. లేకపోతే ఈ కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఎలా వాళ్ళు సనిగి సంహారకుని చేత నశించారో, ఎలా వాళ్ళు అరణ్యంలో నశించారో, ఒక్కరోజే ఎంతమంది సర్పం వల్ల నశించారో, ఎంతమంది శోధన వలన నశించారో అవి గుర్తుపెట్టుకొని మనం సనగకుండా ఆలోచించాలి. మనం వ్యభిచరించకుండా, అంటే శరీర సంబంధం ఒకటే కాదు, ఆస్తి కావాలి, ఆస్తి సంపాదించాలి. అందరినీ కూడగొట్టుకుని వారి కానుకల మీద నేను కారు కొనుక్కోవాలి, లేకపోతే నేను బిల్డింగ్ కట్టుకోవాలి, నేను ఆస్తి సంపాదించాలన్నది కూడా వ్యభిచారమే. అది ఇంకా దేవుని దృష్టికి నేరం. ఇది ఆత్మ సంబంధమైన వ్యభిచారం ఇది. కాబట్టి ఇలాంటి బోధ చేసినా, ఇలాంటి బోధకు ఆకర్షింపబడ్డా నువ్వు నాశనమయ్యే పరిస్థితి ఉన్నది. వాళ్ళు అలాగే ఒక దినమున ఎంతమంది అట, మీరు కనుక 3000 మంది ఒకే ఒక్కరోజు నశించిపోయినన్నది. అంటే శరీరాన్ని, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం. ఈరోజు నువ్వు సంఘానికి వస్తే నీకు పెళ్లి అవుతుంది, నీకు ఉద్యోగం వస్తుంది, నువ్వు కారు కొనుక్కుంటావు, నువ్వు గర్భవతి అవుతావు, నీకు పెళ్లి అవుతాయి, ఇవన్నీ ఆశలు చూపించిన వాడు దౌర్భాగ్యుడు. ఇలాంటి సంఘానికి మనం వెళ్ళకూడదు. ఇలాంటి బోధకులనే దగ్గరికి రానికూడదు. ఇది క్రీస్తుకు వ్యతిరేకము. భారతదేశ చట్ట ప్రకారంగా ఆశ చూపించిన వాళ్ళం అవుతాం. ఏదో డబ్బులు ఇస్తేనే ఆశ చూపించినట్టు కాదు, ఇవి చూపించినా ఆశ చూపించినట్టు. ఇవి చూపించమని యేసుక్రీస్తు చెప్పలేదు. ఒరిజినల్ గా బైబిల్లో ఏమన్నది, నువ్వు క్రీస్తు దగ్గరికి వస్తే నీకు పరలోకం దొరుకుతుంది, పాప క్షమాపణ దొరుకుతుంది, పరిశుద్ధాత్మ దొరుకుతుంది. ఇది సత్యమైన బోధ. దీనికి భిన్నమైన బోధ ఇటు లోకానికి వ్యతిరేకమే, అటు దేవునికి వ్యతిరేకమే. అటు దేవుడు నిన్ను దండించాలని ప్రయత్నిస్తాడు, ఇటు లోకం కూడా నిన్ను దండించాలని ప్రయత్నిస్తుంది. ఏ స్థితిలో ఉన్నావో, ఏ బోధలో ఉన్నావో, ఏ సువార్తలో ఉన్నావో ప్రతి క్రైస్తవుడు ఈరోజు తను తాను పరీక్షించుకోవాలి. తన విశ్వాసము సరి అయిందో కాదో ప్రతి దినము లేఖనానుసారంగా దేవుని ఆత్మ సంబంధమైన ఉదాహరణలతో సరిచూసుకోవాలి. సంపూర్ణంగా సిద్ధపడాలని ప్రతి దైవజనుడికి, ప్రతి దైవజనురాలి కంటే ప్రతి విశ్వాసికి ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు. మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. ఎవరేం చెప్తున్నారో మనం ఆ బోధను జాగ్రత్తగా చూసుకుందాం. ఇందులో రాయబడిన మాటలను ఆలోచించి వివేకముతో అర్థం చేసుకొని ప్రకటన చేద్దాం. అనేకులను రక్షిస్తాం. అనేకుల మీద వ్యతిరేకము రాకుండా, అనేకులు మనల్ని వ్యతిరేకించకుండా ప్రతి వారిని క్రీస్తు కోసం చెరపడదాం. ప్రార్థన చేసుకుందాం.